ఏడవ ఇంద్రియం ఉందా? మన పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాల గురించి మనం పాఠశాల క్లాసుల్లో చెప్తూ ఉంటాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇందులో 4 స్పెషల్ ఇంద్రియాలు, 1 జనరల్ ఇంద్రియం. చర్మం జనరల్ ఇంద్రియం అన్నమాట. కంటి ద్వారా దృశ్యాలు, చెవి ద్వారా శబ్దాలు, ముక్కు వాసన, నాలుగు రుచి తెలుపుతాయి. చర్మం ద్వారా స్పర్శ, నొప్పి, ఒత్తిడి, వేడిమి, చల్లదనం తెలుస్తాయి. ఈ అంశాలు అంటే ఈ చర్మం ద్వారా తెలిసే అంశాలు మిగతా 4 ద్వారా కూడా తెలుస్తాయి. కన్ను, చెవి, ముక్కు, నాలుగు ద్వారా కూడా తెలుస్తాయి. అయితే ఆ 4 ఇంద్రియాలు ఈ జనరల్గా ఉండే చర్మం అందించే విషయాలే కాకుండా అదనపు విషయాలు అందిస్తాయి. శరీర ధర్మశాస్త్రం ప్రకారం 6వ ఇంద్రియం కూడా ఉంది. దాన్ని కైనస్థెటిక్ సెన్స్ అంటారు. చెవి లోపల లేబరింత్ అనే భాగంలో అర్ధచంద్రాకార గొట్టాలు 3 దిశల్లో ఉంటాయి. దాంట్లో ఉండే నీరు కదలికలను బట్టి మన శరీరం నిటారుగా ఉందా, తలకిందులుగా ఉందా, పడుకొని ఉందా అనేది తెలుస్తుంది. అలాగే కీళ్ళ దగ్గర అనగా తుంటికీలు, చీలమండ, మోకాలు వీటి దగ్గర కూడా నాడులు, కొనలు ఉంటాయి. వీటి నుంచి మెదడుకు సమాచారం అందుతుంది. భూమి ఆకర్షణకు మనం ఏ దిశలో ఉన్నామో తెలియజేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవి డిస్టర్బ్ అయితే కళ్ళు తిరగడం, కాలు నిలదొక్కోలేకపోవడం, పడుకున్న ఒళ్ళు తిరిగినట్టు అనిపించటం, నిలబడినా కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి. ఈదేటప్పుడు మనము మామూలుగా పైకి ఎదుకొని వస్తాం నీళ్ళల్లోంచి. అలా రాకపోతే ఊపిరందక చచ్చిపోతాం. ఈ సెన్స్ లేకపోతే ఎటు ఎదుగుతున్నామో అర్థం కాదు. మనకు నీటికి బయట వస్తువులు కనపడితే సరి, లేదంటే ఎటు ఎత్తామో తెలియదు. ఇక భూమి ఆకర్షణ ఎలా పనిచేస్తుందో తెలియదు మనకి. అది తెలియాలంటే ఈ సెన్స్ పనిచేయాలి. ఇది 6వ సెన్స్. 7వ సెన్స్ కూడా ఉందా అనే ఒక చర్చ ఒకటి ఉంది. మలద్వారం చివర ఉండే భాగాన్ని యానస్ అంటాం. దానికంటే ముందు ఒక ఇంచిన్నర ఉండే భాగాన్ని యానల్ కెనాల్ అంటాం. అందులో స్ఫింక్టర్ ఒకటి ఉంటుంది. అదొక కండరం. ఎప్పుడు పడితే అప్పుడు మల విసర్జన జరిగి ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయకుండా ఉండడానికి ఈ కండరం తోడ్పడుతుంది. చిన్నపిల్లలకి కండరం సరిగా అభివృద్ధి అయ్యి ఉండదు. అందువల్ల ఎక్కడ పడితే అక్కడ పిల్లలు దొడ్డి కూర్చుంటారు. వయసు వచ్చాక నెమ్మదిగా ఈ కండరం మీద అదుపు వస్తుంది. ఈ కండరంలో ఇంటర్నల్ స్ఫింక్టర్ అనే ఒక భాగం ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళే నాడీ కొనలు వెన్నుపాము దగ్గర ఒక సెంటర్కి చేరుతాయి. అక్కడి నుంచి మెదడులో మరో సెంటర్కి వెళ్తాయి. మన కన్ను వస్తువులలో ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలను విడమర్చి చూడగలదు. మన కన్ను వాయు పదార్థాలను చూడలేదు. వాయు పదార్థాలు చర్మానికి తగిలితే అవి ఉన్నట్టు తెలుస్తుంది. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు చర్మానికి తగిలితే తెలుస్తాయి. అలా తగలకుండానే కన్ను అయితే దూరం నుంచే ద్రవ, ఘన పదార్థాలను చూడగలదు, కానీ వాయు పదార్థాలను చూడలేదు. కానీ ఇంటర్నల్ స్ఫింక్టర్ అనేది ఘన, ద్రవ, వాయు పదార్థాలను చూడగలదు. ఇంటర్నల్ స్ఫింక్టర్ ఘన పదార్థాలను చూడగలదు, ద్రవ పదార్థాలను చూడగలదు, వాయు పదార్థాలను చూడగలదు. వాటిని గుర్తించి చెప్పగలదు. మోషన్కి వస్తుంది అంటే మల విసర్జన చేయాల్సినప్పుడు ఆ మలం గట్టిగా ఘన పదార్థంలాగా వస్తుందా, ద్రవ పదార్థంలా వస్తుందా, అసలు మలమేమీ రాకుండానే గాలి మాత్రమే వస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ తెలిసేది ఇంటర్నల్ స్ఫింక్టర్ వల్ల మాత్రమే. ఇక్కడ నుంచి సమాచారం వెన్నుపాముకి, అక్కడి నుంచి మెదడుకు చేరుతుంది. ఈ సమాచారాన్ని చేర్చాల్సిన స్ఫింక్టర్ పొరబడితే మోషన్కి వస్తుందని వెళ్తాము, గ్యాస్ వస్తుంది. గ్యాస్ వస్తుంది అనుకుంటాము, మోషన్ వస్తుంది. గ్యాస్ వస్తే ఏం చేస్తాం? అదొక సాధారణ జీవక్రియ. శరీర ధర్మశాస్త్రం రీత్యా మామూలు జీవక్రియ కాబట్టి కూర్చొని పక్కకి తిరిగి గ్యాసును బయటకు శబ్దం చేస్తూ వదులుతారు కొంతమంది. ఏమీ ఫీల్ గారు ఆ వదిలిన వాళ్ళు. మనలో చాలామంది అలా గ్యాస్ వదలాలంటే సిగ్గుపడతాం. పబ్లిక్లో అందరి ముందు వదలడానికి చాలా ఇబ్బంది పడి నైస్గా కొంచెం కదిలి శబ్దం రాకుండా వదులుతాం. కొంతమంది శబ్దం రాకుండా ఏ వాసన రాకుండా వదులుతారు. మరి కొంతమంది తీవ్రమైన దుర్వాసన వదులుతారు.
10 మంది కూర్చున్నాం, ఒకరికి అపానవాయువు వచ్చింది, దుర్వాసన, సైలెంట్గా వదిలాడు. ఎవరా ఇంత దుర్మార్గమైన గ్యాస్ వదిలిందని ఎవరైనా అడిగినా ఎవరూ మాట్లాడరు, అందరూ ఊరుకుంటారు. కానీ ఎవరో ఒకరు వదిలారు. ఆ ఒక్కడు ఎప్పటికీ చెప్పడు, ఎవరికీ చెప్పడు. ఇలాంటి ఆలోచనలు దీని చుట్టూ ఉన్నాయి, ఈ అపానవాయువు చుట్టూ ఉన్నాయి. ఈ వాయువును గుర్తుపెట్టేది ఇంటర్నల్ స్ఫింక్టర్, అది కూడా ఒక ఇంద్రియమే. ఇది మనకు బయటకు వచ్చేది ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, వాయు పదార్థమా అని గుర్తుపెట్టే అవయవం. మిగతా 5 లేదా 6 ఇంద్రియాలు పనిచేసినట్టుగానే ఇది పనిచేస్తుంది. 3 స్థితులలో ఉన్న పదార్థాన్ని చర్మం గుర్తుపట్టగలదు. కన్ను, ముక్కు, చెవి, నాలుకలకు చర్మానికి ఉన్న సామర్థ్యం ఉందని మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా వాయువును వీస్తేనే గుర్తుపట్టగలవు. ఘన, ద్రవ పదార్థాలను కన్ను చూసి గుర్తుపట్టగలదు. ఇంటర్నల్ స్ఫింక్టర్ ఘన, ద్రవ, వాయు పదార్థాలను కూడా గుర్తించగలదు. అందుకనే దాన్ని 7వ ఇంద్రియం అనవచ్చు.